హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్స్ ఇంగ్లీష్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు క్లాస్లో మనం ఫ్రేజ్, క్లాజ్, సెంటెన్స్ అనే వాటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాసెస్లో ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. మొదటగా మనం లెటర్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఏ లెటర్ ఈజ్ వన్ క్యారెక్టర్ సచ్ యాజ్ ఏ, బి, ఎస్, జెడ్. సో ఇంకా మనకి ఇష్టం వచ్చింది ఏదైనా కూడా సి, డి, ఎఫ్. సో ఏదైనా కూడా వన్ క్యారెక్టర్, ఓకేనా? దాన్ని ఏమని అంటారంటే లెటర్ అని అంటాం, ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా చాలాసార్లు ఏం చేస్తారనంటే ఆల్ఫాబెట్ అని అంటే ఒకటి అని, ఒక క్యారెక్టర్ అంటే ఆల్ఫాబెట్ అని, ఆల్ఫాబెట్స్ అంటే చాలా అని కొందరు అంటూ ఉంటారు. సో అది కాదు, వన్ క్యారెక్టర్. సో చూడండి, ఇక్కడ ఇంకా క్లియర్గా ఇచ్చారు, ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్. ఒకదాన్ని ఏమని అంటారంటే లెటర్ అని చెప్పి అంటారు, ఓకేనా? సో కాబట్టి లెటర్ అంటే అది మనందరికీ తెలిసిందే. ఈ లెటర్స్ మనం రెండు రకాలుగా రాస్తూ ఉంటాం, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అని. సో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. ఉదాహరణకి ఇది క్యాపిటల్ ఏ అయితే అదేవిధంగా ఇది. సో చూడండి, మొత్తం 4 రకాలుగా ఉంటుంది కాబట్టి సో 1వ రకం, 3వ రకం క్యాపిటల్ లెటర్స్, అదేవిధంగా 2వ రకం, 4వ రకం వచ్చేసి స్మాల్ లెటర్స్, ఓకేనా? సో క్యాపిటల్ లేక స్మాల్, ఈ ఒక్కొక్క దాన్ని వన్ క్యారెక్టర్ని ఇండివిజువల్గా ఏమని పిలుస్తారనంటే లెటర్ అని పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్ఫాబెట్ అంటే ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎన్ ఆల్ఫాబెట్ ఈజ్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ లెటర్స్. చూడండి, ఒక లెటర్ కాదు, కంప్లీట్ సెట్. సో ఈ మనకి 26 లెటర్స్ ఉన్నాయి కదా. సో ఈ కంప్లీట్ సెట్ని ఏమని అంటారంటే ఆల్ఫాబెట్ అంటారు. సో ఆల్ఫాబెట్స్ అని కూడా అనకూడదు, ఆల్ఫాబెట్ అంటే కంప్లీట్ సెట్ అని. ఈ కంప్లీట్ సెట్లో ఉండేటటువంటి వన్ క్యారెక్టర్ని ఏమంటారంటే లెటర్ అని అంటారు. సో కాబట్టి ఆల్ఫాబెట్ అనంటే ఏంటనంటే కంప్లీట్ సెట్ ఆఫ్ లెటర్స్ అని అర్థం, ఏ టు జెడ్ అన్నమాట, ఓకేనా? ఈ ఆల్ఫాబెట్ అనేటటువంటి ఈ వర్డ్ ఎట్లా వచ్చింది అని అంటే మనకి గ్రీక్లో ఆల్ఫా, సో అదేవిధంగా బీటా ఉన్నాయి కదా. సో ఆ విధంగా అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ పదమే ఆల్ఫాబెట్. సో ఆల్ఫా మీన్స్ బీటా. సో ఈ విధంగా ఆల్ఫాబెట్ అంటే సీక్వెన్స్ అని అర్థం, కంప్లీట్ సెట్ అని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవిగోండి, అప్పర్ కేస్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, లోయర్ కేస్ ఆర్ స్మాల్ లెటర్స్. సో టోటల్గా అప్పర్ కేసు, లోయర్ కేసు, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. ఎప్పుడు కూడా ఏమనాలి, దీన్ని ఆల్ఫాబెట్ అని అనాలి. ఇందులో ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ ఆ క్యారెక్టర్ని ఏమనాలంటే లెటర్ అని అనాలి, ఓకేనా? ఈ అన్నిటిని కలిపి ఆల్ఫాబెట్స్ అని అనకూడదు. ఆల్ఫాబెట్స్ అని అన్నప్పుడు 2-3 భాషలలో ఉండేటటువంటి కంప్లీట్ సెట్ ఆఫ్ లెటర్స్ని ఆ విధంగా ఆల్ఫాబెట్స్ అనొచ్చు. బట్ ఒక ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకే ఆల్ఫాబెట్ ఉంటుంది, విచ్ మీన్స్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ లెటర్స్ ఉంటుంది. సో అదనమాట, ఓకేనా? ఇప్పుడు ఫ్రేజ్ అంటే చూద్దాం. ఫ్రేజ్ అంటే ఏంటి? ఫ్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్. మనం ఇందాక నేర్చుకున్న దాంట్లో ఏం నేర్చుకున్నామంటే లెటర్ అంటే నేర్చుకున్నాం. ఈ లెటర్స్ కొన్ని కలిసాయి అనుకోండి, ఎలా చెప్పొచ్చు, గ్రూప్ ఆఫ్
లెటర్స్. గ్రూప్ ఆఫ్ లెటర్స్ని మనం ఏమంటామంటే వర్డ్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ లెటర్స్ని ఏమంటాం? వర్డ్స్ అంటాం. లెటర్స్లో ఉదాహరణకి ఏదన్నా కొన్ని లెటర్స్ తీసుకుందాం. ఏం లెటర్స్ తీసుకుందామనంటే బి, వై, ఓ, ఈ విధంగా 3 లెటర్స్ తీసుకుందాం. ఈ లెటర్స్ని, ఇవి ఇండివిజువల్ లెటర్సే, వీటిని నేను ఏం చేశానంటే ఒక ఆర్డర్లో ఈ విధంగా పెట్టాను. బిఓవై బాయ్ అని. సో అది జంబుల్డ్గా ఉంటే దాన్ని కరెక్ట్ చేశాను. సో ఇప్పుడు బిఓవై బాయ్ అనేది ఏంటి? బిఓవై బాయ్ అనేది ఒక వర్డ్. ఓకేనా? లెటర్స్ నుంచి ఏమొస్తాయి? వర్డ్స్ అనేవి వస్తాయి. మరి ఫ్రేజ్ అంటే ఏంటనంటే, ఫ్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్. గమనించాలి, ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్. సో ఇది ఒక వర్డ్ కదా, బాయ్ అనేది ఒక వర్డ్ కదా. ఇప్పుడు నేను ఇంకొక వర్డ్ తీసుకుంటా. ఏం వర్డ్ తీసుకుంటానంటే GOOD, గుడ్ అనేటటువంటి వర్డ్ తీసుకున్నా. ఇప్పుడు ఈ 2 వర్డ్స్ని నేను ఏం చేశాను? ఈ విధంగా రాశాను, గుడ్ బాయ్. ఇంకోటి కూడా తీసుకున్నా, ఏ గుడ్ బాయ్. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏ గుడ్ బాయ్ అనేటటువంటి ఈ 3 వర్డ్స్ దేనికి దానికి సపరేట్ కాదు, కానీ ఇవి 3 కూడా రిలేటెడ్ వర్డ్స్ అన్నమాట. ఐ రిపీట్, ఇవి 3 కూడా ఏం వర్డ్స్? రిలేటెడ్ వర్డ్స్. ఇదనమాట రిలేటెడ్ వర్డ్స్ అంటే అర్థం. ఈ రిలేటెడ్ వర్డ్స్ వితౌట్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ఫైనైట్ వర్బ్. అది గమనించాలి. సబ్జెక్ట్ ఉండకూడదు, ఫైనైట్ వర్బ్ కూడా ఉండకూడదు. సబ్జెక్ట్ అంటే మీకు తెలుసు, ఫైనైట్ వర్బ్ అంటే ఒకసారి దాని గురించి చూద్దాం. Finite verb changes its form according to the tense of the sentence, number and person of the subject. ఈ ఫైనైట్ వర్బ్ గురించి మనం వర్బ్స్ అనే టాపిక్లో చాలా డీటెయిల్గా నేర్చుకుంటున్నాం. అయితే ప్రస్తుతానికి వాట్ ఈజ్ ఫైనైట్ వర్బ్ అని అంటే గుర్తుపట్టుకోవడం కోసం చెప్తున్నాను. చూడండి, ఫైనైట్ వర్బ్ అనేది టెన్స్ని బట్టి, ఓకే, ఆ సబ్జెక్ట్ యొక్క నంబర్ ఇన్ ద సెన్స్ సింగులర్ ఆర్ ప్లూరల్, పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఈ మూడింటిని బేస్ చేసుకొని, దేన్ని బేస్ చేసుకొని? టెన్స్ని బట్టి, నెంబర్ని బట్టి, అదేవిధంగా పర్సన్, ఈ మూడింటిని బట్టి చేంజెస్ ఇట్స్ ఫామ్. అది కానీ మారుతుంది అనుకోండి, దాన్ని ఫైనైట్ వర్బ్ అంటారు. మారకపోతే నాన్ ఫైనైట్ వర్బ్. మరి చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఈ 3 సెంటెన్సెస్లో ప్లే అనేటటువంటి వర్బ్ని చూశాను నేను. ఐ ప్లే క్రికెట్ అనేది కాస్త సెకండ్ సెంటెన్స్లోకి వచ్చేసరికి ఏమైపోయింది? ఐ ప్లేడ్ క్రికెట్ అని అయిపోయింది. ప్లే అనేది కాస్త ఏమైంది? ప్లేడ్ అనేది అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ప్రజెంట్ సింపుల్ కాబట్టి ప్లే, పాస్ట్ సింపుల్ కాబట్టి ప్లేడ్. అంటే టెన్స్ని బట్టి దీంట్లో ఏమొచ్చింది? మార్పు అనేది వచ్చింది. సో కాబట్టి ఈ ప్లే అనేది దాని యొక్క ఫామ్ని ఏం చేసింది? మార్చుకుంది. సో ఇక్కడ ప్లే అనేది ఏం వర్బ్? ఫైనైట్ వర్బ్. ఇక్కడ చూడండి, హీ ప్లేస్ క్రికెట్. ఎందుకని ఇక్కడ ప్లేస్? ఐ ప్లే క్రికెట్ ప్రజెంట్ సింపులే, హీ ప్లేస్ క్రికెట్ కూడా ప్రజెంట్ సింపులే. అయితే సబ్జెక్ట్ ఐ ఉన్నప్పుడు ప్లే అని ఉంది, సబ్జెక్ట్ హీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయినప్పుడు వర్బ్కి ఏం చేరింది? ఇక్కడ ఎస్ చేరింది. అంటే పర్సన్ని బట్టి కూడా ఏమవుతుంది? ఇక్కడ వర్బ్ ఫామ్లో చేంజ్ అనేది వచ్చింది. అర్థమవుతుంది కదా క్లియర్గా? సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయంలో ఇక్కడ చూసాం. టెన్స్ని బట్టి ఏమైంది? నంబర్ని బట్టి ఏమైంది? పర్సన్ బట్టి ఏమైంది? మార్పు వచ్చింది కదా. సో ఇక్కడ ప్లే అనేది ఏం వర్బు?
ఫైనైట్ వర్బ్. ఓకేనా? సో ఇక్కడ ఇంకో చూద్దాం. ఐ ఆమ్ ఏ టీచర్, దే ఆర్ టీచర్స్, షీ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ మనం చూస్తే 3 కూడా ఒకే టెన్స్లో ఉన్నాయి. అయితే సబ్జెక్ట్ని బట్టి ఐకి యామ్ వచ్చింది, దేకి ఆర్ వచ్చింది, షీకి ఈజ్ వచ్చింది. మరి ఇక్కడ యామ్, ఆర్, ఈజ్ ఇవి కూడా ఏం వర్బ్స్? ఫైనైట్ వర్బ్స్ అని అర్థం. ఓకేనా? నాన్ ఫైనైట్ వర్బ్ అని అంటే ఉదాహరణకు నేను ఈ ప్లే అనే దాన్ని కొన్నిసార్లు మనం టు ఇన్ఫినిటీలో నాన్ ఫైనైట్గా ఎలా రాస్తాం చూడండి. ఐ లైక్ టు ప్లే. చూసారా? ఐ లైక్ టు ప్లే. షీ లైక్స్ టు ప్లే. ఇక్కడ మీరు చూస్తే ఐ లైక్ టు ప్లే, షీ లైక్స్ టు ప్లే. ఇక్కడ లైక్ అనేది షీ అయ్యేసరికి ఎలా మారింది? లైక్స్గా మారింది. సో లైక్స్ ఇక్కడ ఇదేంటి? ఫైనైట్ వర్బ్. టు ప్లేలో ఇక్కడ ప్లే అనేది మారలేదు. ఇక్కడ ప్లే ఉంది, ఇక్కడ ప్లే ఉంది. సో ఇక్కడ ప్లే అనేది ఏంటి? నాన్ ఫైనైట్ వర్బ్. దీని గురించి మనం ఇంకా డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? ప్రస్తుతం మీకు అర్థం అవటం కోసం వాట్ ఈజ్ ఫైనైట్ వర్బ్ అంటే చెప్పటం కోసం ఇది మనం చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనంటే ఫైనైట్ వర్బ్ అంటే మనం ఏమేమి ఉన్నట్టు లెక్క. ఫైనైట్ వర్బ్ అని అంటే ఆ ఫైనైట్ వర్బ్ అనేది టెన్స్ని బట్టి మారుతుంది. ఆ ఫైనైట్ వర్బ్ అనేది నంబర్ని బట్టి, పర్సన్ని బట్టి మార్పు అనేది చెందుతుంది అని అర్థం. ఓకేనా? ఆ తర్వాత ఇంకా మనం డిస్కస్ చేసుకుంటే ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ షీఈ్ ఏ క్లవర్ గర్ల్. ఈ మొదటి వాక్యంలో ఫ్రేజ్ ఏముంది అని అంటే, సో ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్ కదా. చూడండి, ఏ క్లవర్ గర్ల్ అనేది ఏంటి? ఫ్రేజ్. ఓకేనా? ఇక్కడ రెండోది దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని మనకి ఎలా తెలిసింది? ఆర్ ప్లేయింగ్ని బట్టి. సో కాబట్టి ఆర్ ప్లేయింగ్ అనేవి రెండు కూడా వేరు చేయలేనివి, అవి రిలేటెడ్ వర్డ్స్. కాబట్టి ఆర్ ప్లేయింగ్ అనేది ఇక్కడ ఏంటి? ఫ్రేజ్. ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో వెరీ ఇంట్రెస్టింగ్ కూడా ఏంటి? ఫ్రేజ్. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ బుక్ అనేదాన్ని కూడా మనం ఫ్రేజ్ అనుకోవచ్చు. ఓకేనా? చాలా జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఫ్రేజ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ఏ ఫ్రేజ్ అని అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్. ఓకేనా? గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్ ఏమని అర్థం ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏమేమి ఉండదు? సబ్జెక్ట్ ఉండదు, ఫైనైట్ వర్బ్ కూడా ఉండదు. ఓకేనా? తర్వాత మనం చూస్తే క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్కి ఫ్రేజ్కి ఉన్నటువంటి ముఖ్యమైన తేడా చూస్తే క్లాజ్ కూడా గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్సే, అయితే ఇది విత్ ఏ సబ్జెక్ట్ అంటే ఫైనైట్ వర్బ్. ఇక్కడ సబ్జెక్టు ఉంటుంది, ఫైనైట్ వర్బ్ కూడా ఉంటుంది. ఓకే? ఏ క్లాజ్ మే పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఆర్ ఇట్ మే బి ఏ కంప్లీట్ సెంటెన్స్ ఇట్ సెల్ఫ్. క్లాజ్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్ లాగా ఉండొచ్చు, లేకపోతే క్లాజ్ అనేది కూడా ఒక సెంటెన్స్ లాగా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చో చూద్దాం. ఇక్కడ మీరు ఈ దీన్ని బాగా గమనించండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేది కంప్లీట్గా కూడా ఇది మొత్తం కూడా ఒక సెంటెన్స్. ఇది కంప్లీట్గా ఒక సెంటెన్స్. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇందులో నేను 2 పార్ట్స్ చేస్తున్నాను. ఎన్ని పార్ట్స్ చేసే? 2 పార్ట్స్ చేసే. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేది ఒక పార్టు, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేది ఒక పార్ట్. ఎలాగ చేయగలిగాను 2 పార్ట్స్ అని అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 ఫైనైట్ వర్బ్స్ కూడా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అని అంటే మొత్తాన్ని చూస్తే ఒక సెంటెన్సే, అయితే ఈ సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ 2 పార్ట్స్ ఏమవుతాయనంటే క్లాజెస్ అవుతాయి. ఇదొక క్లాజు, ఇదొక క్లాజ్. ఇప్పుడు యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనే దాన్ని సపరేట్గా బయటకు తీసాను అనుకోండి, ఇప్పుడు ఇది ఏమవుతుంది? సెంటెన్స్ అవుతుంది. ఐ రిపీట్, ఇది ఇండివిజువల్గా ఉంటే సెంటెన్స్ అయింది, ఇది ఇంకొక దాంట్లో భాగంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? క్లాజ్ అవుతుంది.
ఇక్కడ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేదాన్ని క్లాజ్ అనాలి. దీన్ని సపరేట్గా రాసినప్పుడు దీన్ని ఏమనాలా? సెంటెన్స్ అనాలి. అర్థమవుతుంది కదా క్లాజ్కి సెంటెన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్. సో అంటే సెంటెన్స్లో క్లాజ్ అనేది ఒక భాగం అని అర్థం. ఓకేనా? ఆ తర్వాత యూ మస్ట్ వర్క్ హార్డ్ అదర్వైజ్ యూ కెనాట్ పాస్ అని ఉందనుకోండి. యూ కాంట్ పాస్. సో యూ మస్ట్ వర్క్ హార్డ్ అనేది, యూ కాంట్ పాస్ అనేది, ఇవి ఇండివిజువల్గా చూస్తే సెంటెన్సెస్ అవుతాయి. టోటల్గా కలిపి చూసామనుకోండి ఇదొక క్లాజ్ అవుతుంది, ఇదొక క్లాజ్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి యూ మస్ట్ వర్క్ హార్డ్ ఇదొక క్లాజ్, యూ కెనాట్ పాస్ ఇదొక క్లాజ్. చూడండి, యూ మస్ట్ వర్క్ హార్డ్, యూ కెనాట్ పాస్, ఈ రెండు కూడా ఏం క్లాజెస్ అనంటే మెయిన్ క్లాజెస్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజెస్. ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేది ఏం క్లాసు? డిపెండెంట్ క్లాజ్. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేది ఇండిపెండెంట్. సో ఈ క్లాజెస్ క్లాసిఫికేషన్లో వాటి గురించి చూస్తాం. మీరు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనంటే క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్ విత్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ఫైనైట్ వర్డ్. అవును కదా? ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటి జాగ్రత్తగా అనంటే క్లాజ్ అనేది ఇట్ సెల్ఫ్ ఒక సెంటెన్స్గా ఉండే అవకాశం ఉంది, సెంటెన్స్లో భాగంగా కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత సెంటెన్స్ అంటే చూస్తాం. సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. సెన్స్ ఉండాలి గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఉదాహరణకి ఒక సైకిల్లో ఒక 100 పార్ట్స్ ఉన్నాయనుకోండి. ఈ 100 పార్ట్స్ని ఉదాహరణకి చెప్తాను. ఎలా పడితే అలా బిగించేస్తే ఒక సైకిల్ అనేది కాదు. అట్లనే ఒక 100 వర్డ్స్ తీసుకొని లేకపోతే ఒక 4-5 వర్డ్స్ అన్న తీసుకొని ఆ వర్డ్స్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చామంటే అప్పుడు ఏముంటుంది చెప్పండి? ఒక సెన్స్ ఉంటుంది. అలా సెన్స్ ఉన్నప్పుడే దాన్ని ఏమంటారు? సెంటెన్స్ అని అంటారు. సో సెన్స్ ఉంటే ఏమవుతుంది? అది సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? ఏ పదాలైనా తీసుకోండి, మొత్తం మీద కంప్లీట్గా అది చదివినప్పుడు ఒక సెన్స్ ఉండాలి. సెన్స్ ఇన్ ద సెన్స్ అది ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవ్వచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా మన సెంటెన్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో డిస్కస్ చేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సెన్స్ ఉంది అంటే చాలు. అది ఎట్లాగైనా సరే దానికి ఒక సెన్స్ ఉంది అని అంటే దట్స్ కాల్డ్ ఏ సెంటెన్స్. ఇక సెంటెన్స్ గురించి ఇంకొంచెం మనం డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ 2 పార్ట్స్. ప్రతి సెంటెన్స్లో కూడా 2 పార్ట్స్ అనేవి మనం జనరల్గా చూస్తాం. ద పార్ట్ విచ్ నేమ్స్ ద పర్సన్ ఆర్ థింగ్. ఏ పార్ట్ అయితే విచ్ నేమ్స్ ద పర్సన్ ఆర్ థింగ్ we are speaking about, okay, is called the subject. ఓకేనా? సబ్జెక్ట్ ఉంటుంది రెండోది. ద పార్ట్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. చూడండి, గమనించాలి. ద పార్ట్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. సో దాన్ని ఏమంటారంటే ప్రెడికేట్ అని అంటారు. కాబట్టి సెంటెన్స్లో 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ కూడా ఉంటుంది. సో కొన్నిసార్లు మనకు డౌట్ వస్తుంది, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏముండదని, సబ్జెక్ట్ ఉండదు కదా అని అంటారు. అవును కదా? చూడండి, సిట్ డౌన్ అని అన్నారు. సిట్ డౌన్ అంటే సబ్జెక్ట్ ఏది? ఓపెన్ ద డోర్ అన్నాడు, సబ్జెక్ట్ ఏది? గమనించండి, సబ్జెక్ట్ యూ ఈజ్ అండర్స్టూడ్ హియర్. అక్కడ సబ్జెక్ట్ యూ ఉందనుకోవాలా. ఓపెన్ ద డోర్ అన్నాడంటే అర్థమైంది, ఎవరు ఎదురుగున్నారంటే వాళ్ళని ఓపెన్ చేయమని. అంటే దాని అర్థం ఏంటి? యూ ఓపెన్ ద డోర్ అని అర్థం. ఓకేనా? ఆ తర్వాత చూడండి సెంటెన్సెస్. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. చూడండి, ఇప్పుడు ఈ వర్డ్స్ అన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టాను కదా. సో ఇప్పుడు ఇది సెంటెన్స్ అయింది. అట కాకుండా నేను ఐ టీచింగ్ యామ్ గ్రామర్ ఇంగ్లీష్ అన్నాను అనుకోండి, పదాలన్నీ ఉన్నాయి, బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కాబట్టి దీన్ని సెంటెన్స్ అనం. ఓకేనా? హీ హ్యాస్ ఎ గుడ్ మెమరీ. సో అన్నీ మనకి ఎన్నో సెంటెన్సెస్ ఉంటాయి. నేచర్ ఈజ్ ద బెస్ట్ ఫిజిషియన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఒక సెంటెన్సే.
కంప్లీట్గా ఒక సెన్స్ ఇస్తుంది. ఈ సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉన్నాయి, మనకు 2 క్లాజులు ఉన్నాయి. ఇదొక క్లాజు అండ్ ఇదొక క్లాజ్. సో కాబట్టి సెంటెన్స్లో క్లాజ్ అనేది భాగంగా ఉండొచ్చు. ఓకేనా? సో అది ఫ్రెండ్స్ ఫ్రేజ్ అంటే, క్లాజ్ అంటే, సెంటెన్స్ అంటే. నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్రేజెస్లో ఉండే రకాల గురించి, వాటి గురించి నేర్చుకుందాం. దట్స్ ఆల్.